అపార్ట్మెంట్ లోనే నిమజ్జనం చేస్తారు. ఎలాగా? వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక విజయవాడ. ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్ లో అయితే వినాయకుడి ఫెస్టివల్ మాత్రం చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ ఇయర్ 5th డేనే నిమజ్జనం చేసేసారు. ఎందుకంటే ముందు గ్రహణం అనేది ఒకటి ఉంది కాబట్టి ఉన్న 5 రోజులు రకరకాల పూజలు, రకరకాల ప్రసాదాలు, అపార్ట్మెంట్ మొత్తం కలగల ఆడిపోతుంది. రకరకాల గేమ్స్, డాన్స్లు అండ్ అలానే ఎన్నో కాంపిటీషన్స్ కూడా పెడుతూ ఉంటారు. లాస్ట్ రోజు అయితే నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాను. ఆ తర్వాత వేలం పాట కూడా జరిగింది. ఎవ్రీ ఇయర్ నా పర్ఫార్మెన్స్ అవ్వగానే మళ్ళీ పైకెళ్ళి రెడీ అయిపోతాను. అపార్ట్మెంట్లో వేలం పాట లడ్డుకే కాదు, వినాయకుడికి వేసే డబ్బుల దండ కూడా వేలం పాట కింద చేస్తారు. రెడీ అయ్యి కిందకు వచ్చే లోపల వేలం పాట కూడా అయిపోయింది. ఇంకో గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ హౌసీ అంట. ఈ హౌసీలో నెంబర్స్ ప్లేస్లో సాంగ్స్ అయితే యాడ్ చేశారు. నార్మల్ హౌసీతో కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా టైమే పట్టింది గేమ్ అవ్వడానికి. గేమ్ ఆడుతూ ఉంటే అక్కడ భోజనాలు కూడా అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్లో గేమ్ అయిన తర్వాత మేమైతే లాస్ట్లో తిన్నాము. ఇంకా భోజనం చేసిన తర్వాత కింద కూర్చొని కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పటికే 3 అయిపోయింది. 6 కల్లా మళ్ళీ కిందకు రావాలి, ఎందుకంటే ఆ రోజే నిమజ్జనం కాబట్టి. నిమజ్జనం అయితే మా అపార్ట్మెంట్లోనే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు కాబట్టి అపార్ట్మెంట్లోనే ఈజీగా అలానే తొందరగా నిమజ్జనం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పచ్చు, రెయిన్ డ్యాన్స్. అలానే నిమజ్జనం ముందు రోజు ఫ్రీ పానీపూరి కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మేము రెయిన్ డ్యాన్స్ చేస్తున్న వెనకాలే నిమజ్జనం అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. వినాయక చవితి మా అపార్ట్మెంట్లో అయితే ఇలా జరిగింది. మరి మీరు ఎలా చేసుకున్నారు? కింద కమెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే నా ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ.